కీర్తన మరి 16వ వచనం. ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులు పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలు విరగ్గొట్టి ఉన్నాడు. ఇత్తడి తలుపులు పగలగొట్టి ఇనుప గడియలు విరగ్గొట్టాడట. అంటే ఇత్తడి చాలా స్టాండర్డ్, ఇనుము కూడా స్టాండర్డే కదా. దేవుడు నీ జీవితంలో అటువంటి పోరాటాలు కానీ సమస్యలు కానీ ఆయన పగలగొట్టుతాడు, విరగ్గొడతాడు. వాటి గురించి బాధపడద్దు. నా సమస్య ఏంటి, నా బాధ ఏంటి, నేనేంటి, ఏ విషయాలు కృంగిపోవద్దు. అవి విరగ్గొట్టబోతున్నాడు. ఎదురుపడుతున్న ప్రతిదీ కూడా నేను విరగ్గొట్టితే పగలగొడతాను. అంటే నీకు డోర్ ఓపెన్ అయితే నీకు జీవితానికి ఒక అద్భుతం, నీకు ఒక ఆశ్చర్యకార్యం. మనకు చేయకపోతే ఎవరికి చేస్తాడు? ప్రాణం పెట్టినాడు, రక్తం కార్చినాడు, జీవితమే త్యాగం చేస్తున్నాడు కదా ఆయన కదా. నీకు తప్పకుండా నీ జీవితంలో ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు, అటువంటి స్టాండర్డ్, ఎటువంటి భయంకరమైన పోరాటాలైనా విరగొట్టబోతున్నాడు. నీ పోరాటములన్నీ విరగగొట్టేదను. ఆమెన్. ఈరోజు వాగ్దానం. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, దేవుని థ్యాంక్స్ చెప్పు. అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం పోయే కృప బిడ్డలకి ఇవ్వండి. ఎవరైతే ప్రభా కట్లతో ఉన్నారు, ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు లాంటి పోరాటాలు, సమస్యలు, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, భూ సంబంధమైన బంధకాలు, మా డబ్బు ఇతరులకు ఇచ్చి ఎవరు తీసుకొని చిక్కుబడి ఉన్న స్థితులు, మీడియేటర్లుగా ఉన్న స్థితులు, పొలాల విషయంలో, ల్యాండ్స్ విషయంలో, కోర్టు కేసుల విషయంలో, భార్యాభర్తల విషయంలో, అప్పుల విషయంలో, వ్యాపార విషయంలో, ఉద్యోగుల విషయంలో, నా తండ్రి గర్భాలు ప్రతి కాడి విరగొట్టి